ఇండస్ట్రీస్ చిన్న చిన్న డిజైన్ బ్రాండ్స్ దగ్గర నుంచి ఎలా అయితే పెద్ద హై స్ట్రీట్ బిజినెసెస్గా గ్రో అవుతున్నాయో, ఇప్పుడు మనం చూస్తున్న ఇండియన్ హ్యాండ్లూమ్స్ అన్నీ ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాం. దే టేక్ ప్రైడ్ ఇన్ అవర్ క్రాఫ్ట్, దే వాల్యూ అవర్ హెరిటేజ్ more than their own culture. So let us also try to bring that legacy, that pride into our own crafts, our own craftsmen, which will, our own artists, which will give them the token to move forward, go with the talent that we have. ఇందాక సెషన్లో మనం డిస్కస్ చేసుకున్న ఏదైతే ఐపీ ఉందో, every artisan or a crafts person can have their own intellectual property rights, where they can take their own designs and be proud of it and showcase it to the entire world. I truly believe your words, sir. And this might be a very personal question, being a designer, and now that I've witnessed the walk just now, seeing Narayanpet saris being draped so gracefully. So how do you even motivate students into such kind of creative endeavors, or even to stick to our cultures, our roots? Because fashion is about everything. Fashion is about being fast, being sometimes culturally irrelevant, but how are we bringing them back to our roots, sir? Cultural values cannot be taught solely in classrooms. మనం అనుకుంటాము క్లాస్ రూమ్స్లో కొన్ని సబ్జెక్ట్స్ పెట్టేసి నేర్పించేద్దాం మళ్ళీ మన వాళ్ళకని, బట్ దట్ డజంట్ హ్యాపెన్. నేను కేరళ కేడర్లో ఉన్నాను. కేరళలో 10 ఏళ్ళు పనిచేశానండి. నా 25 ఇయర్స్ ఇక్కడే ఆంధ్రాలో హైదరాబాద్లో చదివాను, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. నేను ఎప్పుడూ పంచ కట్టుకోలేదు. కేరళ వెళ్ళిన తర్వాత ఎవ్రీ వెడ్నెస్డే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు వేర్ ముండు అంటే పంచ. నేను 10 ఏళ్ళు కంటిన్యూస్గా కట్టుకున్నాను, ఎందుకంటే అందరు ఆఫీస్లో కూడా కట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఇది ఒక ఆస్పెక్ట్, చిన్న ఆస్పెక్ట్ ఆఫ్ హౌ కేరళ సొసైటీ విచ్ ఐ వర్క్డ్, వాజ్ ఫార్చునేట్ టు వర్క్ ఇన్ ఫర్ 10 years, హౌ దే ఆర్ ప్రిజర్వింగ్ దేర్ కల్చరల్ వాల్యూస్. సింపుల్ పంచ కట్టుకొని తిరుగుతుంటే ఏదో ఒక ఫీలింగ్ అనమాట అది. సో బట్ నందలెస్ వాల్యూస్ అనేవి ఇంట్లో స్టార్ట్ అవుతాయి. మన కల్చరల్ వాల్యూస్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేసి చూపిస్తేనే మన పిల్లలు నేర్చుకుంటారు. నందలెస్ కరికులంలో డెఫినెట్గా క్రాఫ్ట్ క్లస్టర్ స్టడీస్ అని ఎఫ్డిడిఏలోనే కాదు, నిఫ్ట్లోను ఐఎమ్ ఆల్సో హెడింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి. దాంట్లో కూడా క్రాఫ్ట్ క్లస్టర్ స్టడీస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ కరికులం ఇప్పుడు. సో పిల్లలంతా ఏదో ఒక క్రాఫ్ట్ క్లస్టర్ వెళ్ళి అక్కడ ప్రాసెసెస్ ఏంటి, డిజైన్ ఇంటర్వెన్షన్స్ ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ చదువుకొని డాక్యుమెంట్ చేసి ప్రజెంట్ కూడా చేస్తారు. ఆ వర్క్లో భాగమే ఇది మా ఈ నారాయణపేట శారీస్ కానీ, నెక్స్ట్ వచ్చే కలెక్షన్ మీద పిల్లలు చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రేపింగ్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ. సో దట్ ఈస్ మై వ్యూ. Your words reflect in your work, sir. It's beautifully shown work, and I would like to